నమస్తే ఫ్రెండ్స్. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి. కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. చాలామంది మా దగ్గరకొచ్చేటువంటి పేషెంట్స్ వెయిట్ లాస్ కోసమే కాకుండా, చాలా సన్నగా ఉండే పేషెంట్స్ కూడా వెయిట్ గెయిన్ కోసం వస్తూ ఉంటారు. సో, ఈ చాలా సన్నగా లేదా చాలా లీన్‌గా ఉండేటువంటి వాళ్ళు చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళలో డైజెస్టివ్ పవర్ తగ్గిచ్చడం కానివ్వండి, లేదా మజిల్ స్ట్రెంత్ తగ్గిపోవడం ఇవన్నీ కూడా సమస్యలు చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళు న్యాచురల్ పద్ధతిలో ఎలా వాళ్ళు పుటానవ్వాలి వెయిట్, లేదా ఆయుర్వేద గ్రంథాల్లో, సంహితలలో న్యాచురల్ పద్ధతిలో వెయిట్ పుటానవ్వడానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా ఎటువంటి చిట్కాలు చెప్పబడ్డాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటగా ఈ సన్నగా ఉండే వాళ్ళలో మనకు డైజెస్టివ్ పవర్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళకు డైజెషన్‌కి సంబంధించిన ఈ చాలా ఇబ్బందులు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉండడం, లో డైజెషన్ ఉండడము, పెప్టిక్ అల్సర్స్ లాంటివి ఎక్కువగా వీళ్ళు ఇబ్బంది పడేటువంటి వ్యాధులుగా చెప్పుకోవచ్చు. మజిల్ మాస్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో, తద్వారా వీళ్ళు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్‌కి ప్రోన్ అవుతూ ఉంటారు. రకరకాల ఇబ్బందులు, తొందరగా ఇన్ఫెక్షన్స్ వీళ్ళకు వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళు ముఖ్యంగా ఆహారంలో ఏం చేర్చుకోవాలి? సో, ఎవరైతే ర్యాపిడ్‌గా ఈ వెయిట్ లాస్ అనేది జరిగుంటుందో, వాళ్ళు అంతే తొందరగా వెయిట్ గెయిన్ అనేది గూడా వాళ్ళకి జరుగుతుంది. సో, ముఖ్యంగా వాళ్ళు చేర్చుకోవాల్సింది మీట్ మరియు మీట్ సూప్స్ అంటే మాంసంకి సంబంధించిన సూప్ లాంటివి. ఘీ ప్రొడక్ట్స్ నెయ్యితో చేసినవి, కర్డ్ ఎక్కువగా తీసుకోవడం మరియు డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వీళ్ళు డైట్‌లో చేర్చుకోవడం ద్వారా వెయిట్ గెయిన్ అనేది తొందరగా అవుతుంది. మినుములతో కూడినటువంటి ఆహారము, సోయా బీన్స్ ఈ రెండిటిని మరియు గోధుమలు ఈ మూడిటిని ఎక్కువగా చేర్చుకోవడం ద్వారా వెయిట్ గెయిన్ ర్యాపిడ్‌గా అవుతుంది. వీళ్ళు ఖచ్చితంగా మానేయాల్సినవి అంటే స్పైసెస్. స్పైసెస్ ముఖ్యంగా ఇవి ఆహారంలో మనకు మంచి అరోమాని, టేస్ట్‌ని ఇవ్వడమే కాకుండా డైజెస్టివ్ పవర్‌ని పెంచుతాయి. కానీ వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్ చూసుకుంటే ఇది వెయిట్ లాస్‌కి ఇవి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు స్పైసెస్‌ని తగు మాత్రంగా తీసుకోవడం అనేది ముఖ్యం. దీంతో పాటుగా డేట్స్ అంటే ఖర్జూర లాంటి ఫ్రూట్స్, పోమోగ్రానేట్స్ అంటాం మనము. దానిమ్మ లాంటివి, ఆమ్ల ముఖ్యంగా ఉసిరి ఇవన్నీ కూడా చేర్చుకోవడం ద్వారా వీళ్ళకు దీంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి ముందుగా బాగా కంట్రోల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. ఆహారంలో ఎగ్ వైట్స్‌తో పాటుగా కొత్త బియ్యం అంటే న్యూలీ హార్వెస్టెడ్ రైస్‌ని చేర్చుకోవడం, లేదా డ్రై గ్రేప్స్‌ని ఎక్కువగా, డ్రై ఫ్రూట్స్‌ని ఎక్కువగా చేర్చుకోవడం ద్వారా కూడా ఈ వెయిట్ గెయిన్‌కి అవి బాగా ఉపయోగపడతాయి. ఆహారం తీసుకునేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు మీకు మీ ఆకలికి అనుగుణంగా ఎప్పుడైతే ఆకలి వేస్తుందో ఎక్కువ సమయం వృధా చేయకుండా మీరు వీలైనంత తొందరగా టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా మనకు ఈ వెయిట్ గెయిన్ అనేది ఉపయోగపడుతుంది. గుడ్ స్లీప్ అంటే 7 అవర్స్ మంచి స్లీప్ ఉండడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అది కేవలం 15 మినిట్స్ వరకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా మీరు 15 మినిట్స్ వరకు ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా వెయిట్ గెయిన్‌కి ఉపయోగపడతాయి. మహామాష తైలం లేదా మహానారాయణ తైలం ఈ రెండిటితో మీరు రెగ్యులర్‌గా బాడీ మసాజ్ చేసుకోవడం ద్వారా కూడా మీకు ఈ మహామాష తైలం అనేది కూడా వెయిట్ గెయిన్‌కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. హోమ్ రెమెడీస్‌లో చూసుకున్నట్టయితే గనక, ఈ రైజిన్స్ ఏవైతే ఎండు ద్రాక్ష మరియు డేట్స్, ఖర్జూరం అంటాం. ఆల్మండ్స్, బాదాం మరియు కాజు వీటన్నిటిని కలిపి ఘీలో వేయించుకొని జాగరి లేదా తగినంత బెల్లం కనుక్కొని లడ్డూలాగా చేసుకొని తీసుకోవడము. లేదంటే గనక టెండర్ కోకోనట్ అంటాము. అంటే అప్పుడే కొట్టినటువంటి కొబ్బరి, దాంట్లో అటుకులు మరియు జాగరి, బెల్లం కలుపుకొని లడ్డూలాగా చేసుకొని ఘీతో కలుపుకొని లడ్డూలాగా చేసుకొని తీసుకోవడం ద్వారా వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా వెయిట్ గెయిన్ అనేది మనకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే అశ్వగంధ లేదా బల అశ్వగంధ లేహ్యంని రెగ్యులర్‌గా తీసుకోవడము, లేదా కూష్మాండ రసాయనాన్ని 10-20 గ్రామ్స్ ఎవ్రీ డే తీసుకోవడం ద్వారా ఇవి 2 కూడా వెయిట్ గెయిన్‌కి బాగా ఉపయోగకారిగా ఉంటాయి. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ గెయిన్‌కి సంబంధించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.